కొంతమంది విలేజ్లో కూడా అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో అవునండి. అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉంటుందా? లేదు మళ్ళీ మీరు ఓన్లీ సిటీ వరకు అయితే మాత్రమే అలా ఏమన్నా ఉంటుందా? ఈరోజు ఒక బ్రాండెడ్ కంపెనీస్, పెద్ద కంపెనీస్ తీసుకుంటేనండి విలేజెస్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ నెట్వర్క్ ఉండకపోవటము, రిస్క్‌లు సర్వీస్ ఉంటాయి. అవును. ఇవ్వకపోవటం లాంటివి ఉన్నాయి. కరెక్ట్. సో లోకల్ కంపెనీస్ చాలా ఎక్కడికక్కడ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళు జనరల్గా క్వాలిటీ కాన్షియస్ ఉండవు, ఇన్స్టాల్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇట్లాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడు రూరల్ నెట్వర్క్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తున్నామండి. సో ఎవ్రీ న్యూ డిస్ట్రిక్ట్ మన ఓన్ నెట్వర్క్ ఉంది, మన ఓన్ డీలర్స్ ఉంటారు, ఎక్స్క్లూజివ్ డీలర్స్ ఉంటారు. సో అక్కడ ఇన్స్టలేషన్ టీమ్ ఉంటుంది, సర్వీస్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళే వెళ్ళి ఇన్స్టలేషన్ చేస్తారు, సర్వీస్ కూడా ఇస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ అండ్ ట్రైన్డ్ బై అవర్ టీమ్ సిట్టింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ఇంటి దగ్గరే గ్రిడ్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఎన్ని రోజులు సార్? ఈ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది మనకి? సోలార్ ఆన్ గ్రిడ్ ఈజ్ ఎ ప్రాసెస్ అండి. లైక్ మనకి ఇందాక చెప్పినట్లు ఫీజిబిలిటీ, ఫస్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర అప్రూవల్ తీసుకుని మనం సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఎగ్జిస్టింగ్ మీటర్ని తీసి బై డైరెక్షనల్ మీటర్ ఇన్స్టాల్ చేసి మన సోలార్ జనరేషన్ నెక్స్ట్ బిల్ నుంచి స్టార్ట్ అవడానికి ఒక 45 డేస్ ఈ ప్రాసెస్ టైం పడుతుంది. 45 days to 2 months ఓవరాల్గా ప్రాసెస్ పడుతుంది. ఇన్స్టలేషన్ మాది క్వికెస్ట్ అండి. అసలు ఇవాళ మనకు ఆర్డర్ వచ్చింది అంటే వారం రోజుల్లో మా వర్క్ అయిపోతుంది. ఇన్స్టలేషన్ పరంగా మాది ఇప్పుడు ఈవెన్ 1000 సిస్టమ్స్ ఒక నెలలో మేము డిస్పాచ్ చేయాలంటే కూడా మన దగ్గర ఇక్కడ ఒక 25,000 SFT ఒక స్టాక్ యార్డ్ ఉంది, వేర్ హౌస్ ఉంది. సో దగ్గర ఎనీ గివెన్ టైం ఒక 500 నుంచి 600 కస్టమర్లకు మీరు ఇవాళ ఆర్డర్ వస్తే రేపు డిస్పాచ్ చేసేదానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెట్టుకున్నామండి. గవర్నమెంట్స్ ఎలాంటి సపోర్ట్ అందిస్తున్నాయి? ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో రీసెంట్ గా అండి ఏపీలో తీసుకున్న, తెలంగాణలో కూడా పాలసీస్ చేంజ్ అయినాయండి. సోలార్ పాలసీస్ ఇంతకుముందు ఎప్పుడో ఉండే పాలసీ మన మొత్తం ఈ మధ్య నేను కూడా యాక్చువల్గా ఆల్ ఇండియా రెన్యూబుల్ ఎనర్జీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ ఫౌండర్ సెక్రటరీ అండి. సో ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పాలసీ మేకింగ్ ఇన్ తెలంగాణ. సో రీసెంట్ గా కూడా ఒక పాలసీ మేకింగ్ మీటింగ్ అయినప్పుడు కూడా ఐఎమ్ ఇన్వైటెడ్ ఫర్ దట్ అండ్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రివిలేజ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దట్. సో ఇంతకుముందు మన ఓపెన్ యాక్సిస్ అండ్ క్యాప్టివ్ అని ఉంటాయండి పర్మిషన్స్, అవి తెలంగాణ ఏపీలో ఇవ్వకపోతుండే. సో ఇప్పుడు ఆ కొత్తగా పర్మిషన్స్ కూడా ఇవ్వటం మొదలు పెట్టారు. అండ్ తెలంగాణ స్టేట్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ TS-REDCO అని ఉంది. సో దాన్ని నోడల్ ఏజెన్సీగా కూడా పెట్టారు. సో దానివల్ల ఏమవుతుందంటే మీ కరెంటు, మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఇండస్ట్రీ ఉంది, ఇండస్ట్రీలో మీకు ఒక 10 లక్షల కరెంట్ బిల్ వస్తుంది, కానీ మీ ఇండస్ట్రీ దగ్గర ప్లేస్ లేదు. సో కానీ మీ కరెంట్, మీరు సోలార్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ లేదు అక్కడ. అంటే మనకి ఇప్పుడు తీసుకుంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో షెడ్ ఉంటుంది, ఒక 10,000 SFT ఉంది, కానీ మీకు 10 లక్షల బిల్ అంటే ఆ 10,000 SFT మీద ఓన్లీ మీరు ఒక మాక్సిమం ఒక 200 కిలోవాట్ పెట్టుకోగలుగుతారు. సో మరి కానీ నాకు 1 మెగావాట్ అంటే దగ్గర 1000 కిలోవాట్లు పెట్టుకోవాలి నేను. సో దానికి ఏంటంటే మీ ల్యాండ్ ఎక్కడైనా ఉంటే స్టేట్లో మీరు అక్కడ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకొని మీరు అక్కడ గ్రిడ్కి ఇచ్చి ఇక్కడ వాడుకోవచ్చు.